అండి పవన్ కళ్యాణ్ చాలా తక్కువ మందికి ఇచ్చే ఆపర్చునిటీ అది. ఎలా అనిపిస్తుంది? అంటే పవన్ కళ్యాణ్ గారితో తక్కువ ప్రయాణంలో మనం చాలా నేర్చుకోవాలి సార్. ఆయన యొక్క విధానాలు పద్ధతులు కూడా ఉన్నది ఉన్నట్టు కుండ పగలగొట్టి చెప్తారు. చేస్తానంటే తప్పని చెప్తారు, మంచి చేస్తానంటే మంచి అని చెప్తారు. అంటే మన కష్టాన్ని ఆయన గుర్తిస్తారు ఓకే సమయంలో. అదే విధంగా ఆయన నా ఇంటికి రావాల్సిన పని లేదు పార్టీ అధ్యక్షుడిగా. అవును. కుటుంబంలో భాగంగా నేను ఎట్టి పరిస్థితుల్లో పనిచేయవలసిందే. చంద్రబాబు నాయుడు గారు మేము మా పార్టీలో ఏ ఇబ్బందులు ఉన్నా ఒక జనసేన చీఫ్ కాబట్టి నేను కూడా 4-5 నెలల ముందే అన్నాను ఆయన వస్తే మేము స్వాగతిస్తాం. అవును. కానీ ఆయన యొక్క సంస్కారం మా ఇంటికి రావడం, ఆయన వచ్చారు అని గొప్ప కాదు నాకు. ఆయన వచ్చిన విధానం, సంస్కారం, పద్ధతి, ఒక వ్యక్తిని గౌరవించడం అనే పద్ధతి ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ఈ తక్కువ సమయంలో చాలా నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర. ఓకే సరే, ఈ విజయం అయిన తర్వాత, ఈ సెలబ్రేషన్స్ మొదలైన తర్వాత, మీరు గెలిచారు అని తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగిందా? రేపు వెళ్తున్నాం, రేపు రమ్మన్నారు పొద్దుట. ఓకే, సో ఎలా ఉందండి ఆ శిబిరంలో? ఎలా ఉంది జన సైనికులు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ ఫాలోవర్ కానీ? మీ ఉదయ్ కూడా గెలిచినట్టున్నారు కదా ఎంపీ? గెలిచినట్టండి, ఇంకా అనౌన్స్మెంట్ ఇంతటి వరకు చేయలేదు. చాలా మెజార్టీలో గెలుస్తున్నాడు అతను. ఏంటి సార్ మీరు అన్నట్లుగా ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా పోనివ్వము అన్నారు, ఆ విధంగానే జరుగుతున్న నేపథ్యం ఏంటి అంత కాన్ఫిడెన్స్ ముందే మీకు? అంటే కాన్ఫిడెన్స్ అంటే ఇక్కడ ఓటు చేయకూడదన్న నినాదాన్ని అటు జన సైనికులు, ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా కరెక్ట్ గా తీసుకున్నారు. ఓటు ట్రాన్స్ఫర్ 100% అయింది. అలాగే జనసేన నుంచి ఓటు షిఫ్టింగ్ 100% అయింది. అంటే 21 గెలవాలి అని తెలుగుదేశం పార్టీ పల్లకి మోసింది, 144 గెలవాలని జనసేన పల్లకి మోసింది. అందులో బీజేపీ కూడా ఉంది. అంటే మెజార్టీ చెప్తున్నాను. ఇటు ఓవరాల్ గా 175 సీట్లు గెలవని కూటమి పల్లకి మోసింది. ఇక్కడ ఆ షిఫ్టింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓటు ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా జరిగింది. అది మైండ్ లోకి పుచ్చుకుని ఎడ్యుకేట్ అయింది ప్రతి ఓటర్ కూడా. ఓహో, మన ఓటు వేస్తే ఆలోచన చేయాలి, వైసీపీ మనం ఇలాగ దెబ్బలాడుకుని లేకపోతే ఆడిమాట వెనకుండా తెలుగుదేశం జనసేన ఇలాగే వేసుకుంటే వైసీపీ నాకు గుద్ది నగ్గకూడదంటే మన ఇద్దరం పనిచేయాలన్నది కింది స్థాయి కార్యకర్తల్లో కూడా. అంతలాగా కింద స్థాయికి తీసుకెళ్ళడం కూడా అంత ఈజీ కాదండి. చాలా మందికి ఆ మైండ్ సెట్లు ఉన్నాయి, నాకు టికెట్ వచ్చి రాలేదు అని. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంక ఇన్వాల్వ్ అయిపోయారు, ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి చేయాలి అని. అంటే ముఖ్యంగా ఈ కిందికి ఓటు చేయకూడదని నినాదం పవన్ కళ్యాణ్ గారు బాగా కిందకి తీసుకెళ్లారు. ఇంకొక నినాదం కూడా ఉన్నది, మా వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూనకం, అది ఒకసారి వినండి వరప గారు, అది ప్లే చేయండి అమ్మా. బాగా ఈ శ్లోకం కూడా బాగా వెళ్ళింది యువతలో. అవును, అదే అందుకని అది ప్లే చేయించారు. మరోసారి ప్లే చేయండి అమ్మా. ఇది పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్, వాస్తవేనా? 100%. సార్ అసలు 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టారు, 2 చోట్ల ఓడిపోయారు. అసలు పవన్ కళ్యాణ్కి రాజకీయం ఏం తెలుసు? చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్లు పడ్డారు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, అమ్ముకు పోయాడు, ఆయన పల్లకీలు మోస్తున్నాడు. ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు పడ్డా వాటిలన్నిటికీ కూడా ఈరోజు సమాధానం చెప్పినట్టేనా? శ్రీ గెలుపులో కూడా మాటలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించరు. అవును, పవన్ కళ్యాణ్ గారికి కులం లేదు మా చంద్రబాబు నాయుడు గారిలా. అందరూ ఏముందంటే కులం కార్డు చెప్తారు, ఆయనకి కులం లేదు, అన్ని కులాలు కలిస్తే పవన్ కళ్యాణ్.
ఓకే. ఈవేళ ఆయన వ్యక్తిగతంగా ఒకసారి ఏదో విమర్శించాలంటే రోజుగా అదే పని విమర్శిస్తుంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. చట్టరీత్యా ఆయన ఉన్నాడు. చట్టరీత్యా ఆయన ఉన్నప్పుడు చట్టం కల్పించింది ఎవరికి ఇబ్బంది ఉన్నా. అటువంటి టైంలో వీడి విమర్శ ఏంటి? అసలు వ్యక్తిగత విమర్శ ఏంటండి? ఇంట్లో మహిళలు ఏం చేస్తారండి? వాళ్ళు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? సిగ్గు లజ్జ లేని టీము. నానీస్ ఆల్ నానీస్ ఆల్రెడీ బెస్ట్కి వెళ్ళిపోయి రోజుకి రోడ్డు ఎక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఎంత వ్యక్తిని ఇవాళ ఎంత ఉందాగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి నాకు శత్రువు కాదు, పర్సనల్ శత్రువు కాదు, రాజకీయంగా విభజించాం అని చెప్తున్నారు. అలా చెప్పేటప్పుడు ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడం కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడానికి కారణాల్లో అదొక కారణం. ఓకే. చంద్రబాబు అరెస్ట్ ఒకటి, వ్యక్తిగత విమర్శలు ఒకటి, ఇవన్నీ కూడా. సరే, ఏంటి మహామహులు వైఎస్ఆర్సీపీలో అసలు తిరుగులేని నాయకులుగా చలామణి అయ్యే అంతమంది నాయకులు ఓడిపోవడం, మాజీ మంత్రులు అంటే ప్రజల ఈ పరిపాలన బాగోలేదండి. లిక్కర్ బ్యాన్ చేస్తా అన్నాడు, విపరీతమైన బెల్ట్ షాపులు, రేట్లు పెంచేస్తే తాగుతారన్నారు. అది మహిళ ఇల్లు సంసారం చేయలేకపోతుంది. ఆ రేటు పెంచితే 500 కూలి వస్తుంది, 300 మందుకు అవుతుంది, 500 అమ్మ తినడానికి స్టఫ్ అవుతుంది. ఒకసారి మందు బాబు చెప్పాడు నాకు, ఇక్కడ 200 మిగులుతుంది కదరా అంటే, స్టఫ్ ఎవడు పెడతాడు వర్మ గారు అన్నాడు. ఇలా ఆ స్టఫ్ 50 రూపాయలు, ఈ లోపల స్నేహితుడు వెళ్తే ఆడుకో క్వార్టర్, ఆడుకో 100 రూపాయలు, ఇంక నేను ఇంటికి ఏం పట్టుకెళ్ళను అన్నాడు. రెండోది దానికి తోడు ఏంటంటే మహిళల్లో ఈ మందు వలన ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పాడవడం, లివర్ డ్యామేజ్ అవడం, వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్లి వీళ్ళు ఆర్థికంగా చితికిపోవడం, ఇవన్నీ. అందులో సూపర్ 6 లో మళ్ళీ చంద్రన్న బీమా పెడతా ఉన్నాం, 10 లక్షల ఇన్సూరెన్స్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా పనిచేసాయి మహిళల మీద. ఓకే. నేను ఏదో మహిళలకు ఇచ్చేసాను వచ్చేత్తరా అనుకున్నాడు. ఏమి ఇచ్చాడో ఏమీ ఇవ్వలేదు. ఉచిత ఆర్టీసీ బస్సు కూడా ఉన్నట్టున్నది కదా సార్? ఉచిత బస్సు కూడా ఉన్నట్టున్నది కదా ఆర్టీసీ బస్సులు? ఉచిత బస్సు కూడా. కానీ ఇవన్నీ కూడా కొద్దిగా కష్టం కదండి. ఒక హామీలు అయితే ఇచ్చారు తప్పించి రేపటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది ముళ్ళ కిరీటం అని చెప్పి కొంతమంది విశ్లేషకులు మాట్లాడే పరిస్థితి. సార్, పని పాటు లేని దత్తమ్మ, అప్పుల అప్పారావు, జగన్మోహన్ రెడ్డి అరే ఇంట్లో పని చేయడు, కూర్చొని ఉంటాడు అలా పబ్జీ ఆడతా. ఇక్కడ ఈ ఇద్దరు కొడుకులు కష్టజీవులు. ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకు చంద్రబాబు, రెండో కొడుకు పవన్ కళ్యాణ్. కష్టం ఎవరైతే పనిచేస్తారో కుటుంబంలో కుటుంబం ముందుకెళ్తారు. ఈవేళ అవినీతిని అరికట్టి సంక్షేమం ఇస్తారు. ఈవేళ ఇండస్ట్రీస్ పెట్టి గ్రోత్ పెరుగుద్ది, మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కియా పెట్టారు, 300-400 కోట్ల రెవెన్యూ వస్తుంది. ఏపీ ఫైబర్ పెట్టారు, సంవత్సరానికి 50 కోట్ల రెవెన్యూ వస్తుంది. హీరో హోండా పెట్టారు. అలా ఇవన్నీ రెవెన్యూ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి 2వ టర్మ్ ఇచ్చుంటే ఈసారికి రాష్ట్రం చాలా జీడిపి చాలా పెరుగుండు. ఇతను వచ్చాక వచ్చిన ఇండస్ట్రీ ఏది ఉన్నాయన్నీ పోయినాయి, ఎల్లుళ్ళు పోయింది, ఇవన్నీ కూడా పోయినాయి. ఓకే. చేత ఏదైనా టూరిజం సెక్టర్ ఉంది, దాని మీద ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాని మీద ట్యాక్సేషన్ వస్తుంది, దాని మీద చుట్టుపక్కల గ్రామాలన్నీ బతుకుతాయి. రాజధాని అమరావతి రాజధాని వస్తుంది, రాజధానికి ఎల్లునోడల్లో బోల్డ్ ఖర్చు పెడతారు, బోల్డ్ ట్యాక్సేషన్ వస్తాయి. ఇవన్నీ ఆలోచన చేసి ముందుకెళ్ళారు. ఇప్పుడు ఇద్దరు కూడా కూర్చుని, నాయకులు ఇద్దరు కూడా కూటమి అంతా కూర్చుని ఒక డెసిషన్ చేసుకుని ముందుకెళ్తారు. ఓకే. 100% పేదవాడికి సంక్షేమం ఈ ప్రభుత్వంలో జరుగుద్ది. ఓకే. ఒక పక్కన సంపాదిస్తూ ఎలా జరగాలన్నది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ఒక ప్లాన్ ఉంది. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి? ఇప్పుడు విజయం సాధించారు, తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ఆయన పాత్ర ఏంటి ప్రభుత్వంలో? ఆయన పాత్ర ప్రభుత్వంలో పార్ట్నర్. ఆయన పాత్ర లేకపోతే కూటమి అన్నప్పుడు కూటమిలో అందరూ భాగస్వామి. ఆయనకి ఏమన్నా మంత్రి పదవి, డిప్యూటీ సీఎంలు ఇవన్నీ కూడా చాలా వచ్చినాయి కదా, ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? ఏదన్నా వాళ్ళిద్దరూ ఏది చేసుకోవాలంటే వాళ్ళు చేసుకుంటారు. ఆ స్థాయిలో మనం డిస్కస్. వర్మ గారి పరిస్థితి ఏంటి? వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, మంత్రుల లిస్టు ఇంకా రెడీ అవబోతుంది. ఎవరెవరు ఉన్నారని ఆశావాహులు అందరూ కూడా ఎవరు ట్రైల్స్ వాళ్ళు చేసుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఎందుకంటే సుదీర్ఘ